అసెంబ్లీ గౌరవనీయులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి యొక్క ఆదేశాల మేరకు ఒక నిజ నిర్ధారణ బృందం ఈరోజు నియోపోలిస్ అంటే గచ్చిబౌలికి కూతవేటు దూరంలో కోకాపేట పక్కనే ఉన్నటువంటి ఒక నియోపోలిస్లో జరుగుతున్నటువంటి ఒక పర్యావరణ విధ్వంసం, క్రషర్ల పేరు మీద రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి స్వయాన బంధువులు చేస్తున్నటువంటి ఒక విత్సలవిడి దోపిడిని పర్యవేక్షించి ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక దోపిడిని ప్రజలకు తెలియజెప్పడం కోసం అని చెప్పని వారి ఆదేశాల మేరకు ఇవాళ పెద్దలు గౌరవనీయులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క నేతృత్వంలో, అదేవిధంగా మాజీ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ కమిషన్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు, అదేవిధంగా బీసీ కమిషన్ మాజీ సభ్యులైనటువంటి కిషోర్ గారు, అదేవిధంగా మాజీ ఫైనాన్స్ కమిషన్ సభ్యులైనటువంటి శ్రీ గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా అభిలాష్ రావు గారు, తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి గారు, రాఘవ గారు, స్థానిక నాయకులు సాయిబాబా గారు, ఇంకా చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. మొన్ననే మేము మానసా హిల్స్ పరిధిలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి బినామీ కంపెనీలు చేస్తున్నటువంటి ఒక విధ్వంసం కేజీఎఫ్ గా ఉంది అని చెప్పని ఆ రోజు అనుకుంటే దాని తాత లెక్కుంది. అక్కడేదో కేజీఎఫ్ సినిమా చూసింది అని చెప్పని అనుకున్నాం. ఏమరా నాయన ఇంత పెద్ద రాళ్లు రప్పలు మొత్తం గుట్టలు కూలగొడుతున్నారు, ఇదంతేదో కేజీఎఫ్ సినిమా చూపెడుతున్నారు ఏంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఆ తిరుమల ఇంకెవరో అని చెప్పని అనుకుంటే ఇక్కడికి వస్తే ఇది భాగ్యలక్ష్మి కన్స్ట్రక్షన్స్ అట. దీన్ని చూస్తే దాని తాత లెక్కుంది. ఇక్కడ 17 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పనంగా దండుకొని రేవంత్ రెడ్డి గారి యొక్క చలువ వల్ల 17 ఎకరాల ప్రజల భూమి ప్రభుత్వ భూమిని అప్పనంగా కొట్టేసి 3 మోస్ట్ పవర్ఫుల్ క్రషర్స్ ఉన్నాయి. ఇక్కడ దాదాపు 200 మంది కార్మికులు పనిచేస్తూ 3 క్రషర్లు 24 గంటలు ఇక్కడ పనిచేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రకృతిని పర్యావరణాన్ని మొత్తం విధ్వంసం చేస్తూ ఇవాళ ఒక దోపిడికి పాల్పడతా ఉన్నారు. తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చిన రేవంత్ రెడ్డి గారి యొక్క దోపిడీ అంతా ఇంత కాదు. ఏ దాన్ని కూడా వదిలిపెట్టకుండా ఆఖరికి చట్టాలు నియమ నిబంధనలు ఏమాత్రం కూడా గౌరవం లేకుండా 111 జీవోలో ఒక మామూలు కుటుంబీకుడు